అప్పు తీసుకుంటారు. ఓకే రైట్. ఫస్ట్ ఏంటంటే రిలాక్స్గా వాటర్ తాగండి. ఓకే, రిలాక్స్గా వాటర్ వాటర్. ఎలా అంటే వామిటింగ్ సెన్సేషన్ అంటారు, వామిటింగ్ ఫోటోస్ వీడియో. ఓకే అయితే ఆపం చెప్తాం సార్ ఇది అన్న అయిపోయి మనం ఏం పట్టించుకోవాలి. బట్ అయిపోయింటే నీకు సిగ్గుషాలు లేకుండా ఉంటాం. అలా ఉన్న వాళ్ళు జీవితంలో ఎప్పుడు అరే అప్పుడు రిలాక్స్ ఎలా అంటే వామిటింగ్ సెన్సేషన్ అంతా రావాలి. అంటే ఏంటి, మన తాగుతుంది వచ్చేస్తుంది బయటికి. ఓకే, అలా రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు చూపు వెళ్ళి మధ్య వెళ్ళి లోపల ఇన్సర్ట్ చేసి కొన్నాళ్ళకి తెలుసు కదా, చిన్న కొన్నాళ్ళకి దానికి అది ఇచ్చారు. ఈ డ్రింకింగ్ వాటర్ దీనికి వచ్చింది డ్రింకింగ్ వాటర్. ఓకే, ఈ బయటకు వచ్చేప్పుడు బురుగులు వస్తాయి. బురుగులు అంటే అదే క్లీనింగ్. చిన్నపిల్లలు ఏదైతే చెత్త చెదారం తురుపులు ఏమంటే ఏదో దాని వచ్చేస్తాయి. ఓకే రైట్, మీకు బ్యాక్ చూపిస్తాను. ఓకే గొడుచు చల్లగా అయిపోయినాయి. గొడుచు అదే మరి మైండ్ స్పోకన్ నొప్పులు అంటారు. నేనేం కొద్ది పట్టించుకోవాలి, అది వాస్తవం అయ్యిండొచ్చు కానీ కొద్ది పట్టించుకోవాలి. అదే కూర్చొని రిలాక్స్ అవుతుంది, మీరు ఉంచుకుంటారు కొన్ని మీ కాళ్ళు పుట్టింది. అదే ఇది ఈజీనే, బాగా ఈజీనే. ఇంకోటి జగనేత్ర సూత్రనేత్రి బాబు నిన్ను పోయేసి చెప్పారు సార్, నాకు 3 days వాటర్ రెడీ చేసి పెట్టినండి సార్. అందుకోసం ఒకసారి సరిపడదా స్పూన్ వేసాను సార్, మళ్ళీ ఎక్కువ అవుతున్నాము. ఈ కోసం ఎక్కువైనా తప్పలేదు సార్. అంటే ఉప్పు కదా క్లీన్ బాగా వంశీ ఈ ఫోటో ఈ బాల్స్ ఎందుకు పోతే ఈ సారస్యం రాకపోతే ఇంకోటి చూసాను. ఈ బ్రాంచే కాదు, కొన్ని బ్రాంచ్ అని మరి మాధవరకోన బ్రాంచ్ అంటే బ్రాంచ్ కోఆర్డినేటర్ ఈ బ్రాంచ్ ఒకటి, మాధవరకోన బ్రాంచ్ ఒకటి. ఆ మాధవ బ్రాంచ్ నేను వస్తాను నాకు కాదు అడిగారు వస్తే రావట్లేదు మరి ఏంటి అంటే పర్లేదు ఆయన పెంచుకుంటే అది వస్తాం సార్. బ్రాంచ్ శిష్యులు సార్ మనకున్నప్పుడు బ్రాంచ్ అందరూ టఫ్. ఒకప్పుడు హిందూ స్కూల్లో మీరు క్లాస్ ఎక్కువ ఉండేవాళ్ళు, ఆ క్లాస్ ఎప్పుడు సీనియర్లు కానీ ఎదురు ఏతో అని అవునా అలాంటి వాళ్ళు బ్యాచ్ పడికారు. కాబట్టి తప్పు చేస్తారు, ఎత్తి చూపాకో మమ్మల్ని అంటారా ఇంగ్లీష్ రాదు ఒకటి అలాంటి వాళ్ళు. అదే ఒకసారి అంటే పెట్టలేవు కదా అందులో.